పార్టీలకు అతీతంగా ఏచూరి గారికి చాలా ప్రశంసలు వస్తున్నాయి. ఆయన గురించి చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఏచూరి ఎలాంటి వాడు, మీరు చూసిన ఏచూరి జ్ఞాపకాలు? విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ముఖ్యంగా భారత విద్యార్థి ఫెడరేషన్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా, జేఎన్యూ దాకా తన విద్యార్థి ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. ఆ తర్వాత సిపిఎం పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా జ్యోతిబాసు, హరికిషన్ సింగ్, సుజిత్ సహచరుడిగా ఎదిగాడు. ఆ తర్వాత ముఖ్యంగా భారత పార్లమెంటరీ రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సంకీర్ణ పార్టీలని ఒకటి చేయడంలో, అనేక భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి పార్టీలను ఒకటి చేసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి సమన్వయాలు ఆయన ముఖ్యమైనటువంటి కృషి చేశాడు. ఆయన మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు ఉన్నప్పటికీ అనేక ప్రాంతీయ పార్టీలని, బుర్జువా పార్టీని కలుపుకొని పార్లమెంటరీ రాజకీయాల్లో ముఖ్యంగా మతోన్మాదంగా ఎదుగుతున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఐక్య సంఘటన తీసుకురావడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని కానీ, ఇప్పుడు ఇండియా కూటమి తీసుకురావడానికి కానీ ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు. ముఖ్యంగా ఈ దేశంలో లౌకిక విధానము, ప్రజాస్వామిక విధానాలు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా మతోన్మాదం పేరుతో జరుగుతున్నటువంటి విచ్చలవిడి హత్యాకాండాన్ని వ్యతిరేకించి సమిష్టిగా అందరూ నిలబడాలా, మనుషులందరూ సమానమైనటువంటి ఏదైతే ఒక లౌకిక భావనలు ఉన్నాయో, ప్రజాస్వామిక భావనలు ఉన్నాయో వాటి వెనుక దృఢంగా నిలబడ్డాడు. ఆయన నమ్ముకున్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ రాజకీయాల వెనక కూడా 50 సంవత్సరాలు సుదీర్ఘంగా అలుపులేని పోరాటం చేసుకున్నాడు. ఆ పార్టీని నిర్మించడంలో, నడపడంలో ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వామపక్షాలకు అననుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంటరీ రాజకీయాల్లో ముఖ్యంగా కీలకమైనటువంటి కృషి చేసి ఆ సంకీర్ణ రాజకీయాలని నడపడంలో ఒక ఆరితేరిన చేయిగా ఎదిగాడు. అందుకని అలాంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా దేశంలో మతోన్మాదం ఫ్యాసిజంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి ఒక ప్రజాస్వామిక లౌకిక విలువల కోసం పోరాడేటువంటి లీడర్ లేకపోవడం అనేటువంటిది లోటు. అందుకే ఆయనకి ఈ సందర్భంగా ఆయన మృతి భారత రాజకీయాల్లో ఒక లోటు అని భావిస్తూ ఆయనకి నివాళులర్పిస్తూ జోహార్లు తెలియజేస్తాం. ఓకే బ్రదర్.